వచ్చే రోజుల్లో జగన్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ముగ్గురు పోటీ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. అయితే ఎవరికి ఈసారి సీఎం అయ్యే అవకాశం ఉందండి? సీఎం అయ్యే అవకాశం ఉందంటే మనం ఖచ్చితంగా ఏది చెప్పలేము అన్నప్పుడు. ఇప్పుడు జగన్ వల్ల న్యాయం జరిగినోడు జగన్ అంతే ఉంటాడు, జగన్ వల్ల ద్రోహం జరిగినోడు ఆపోజిట్ వెళ్తాడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక అలయన్స్ అంటే కలిపి పోటీ చేస్తే ఉంటుంది, ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. అంటే జగన్ గారి పాలన ఏం తప్పు అంటలేదు. కింద ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, తర్వాత లోకల్ కార్యకర్తలు వీళ్ళు ఇంకా చిన్నదానికి పెద్దదానికి పోలీస్ కేసులు పెట్టడం, ప్రతి ఒక్కరిని ఇరికించడం, వాళ్ళ ఇష్టరాజ్యం అన్నట్టు చేసి. ఏపీలోని ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగింది? అసలు అభివృద్ధి కాదు కానీ సంక్షేమం అయితే పుష్కలంగా జరిగిందండి. అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు. కావాలంటే ఎవరైనా ఏ నాయకుడైనా సరే ఇక్కడ నుంచి అసెంబ్లీ వరకు ఎవడైనా సరే వచ్చి పలానా అభివృద్ధి జరిగింది అని చూపించవచ్చు. ఒక అమరావతి కానీ, ఒక పోలవరం కానీ, ఒక యూనివర్సిటీస్, మన చంద్రబాబు గారి హయాంలో 3 యూనివర్సిటీస్ వచ్చాయి. మీకు ఐడియా ఉందో లేదో? ఇప్పుడు అమరావతి సగం వరకు డెవలప్ అయిపోయింది, రాజధాని కూడా ప్రకటించారు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ప్రకటించారనే ఈయన ఆపేశారంటావా, లేకపోతే ఆయనకి మొన్న మీరు గమనించారో లేదో, మొన్న తగిలింది దెబ్బ. ఇప్పుడు ఈ కమ్మోళ్ళంతా అదే ఉంటుంది కదా వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్, ఈ చౌదరీస్, ఈ టీడీపీ వాళ్ళంతా ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆస్తులు కొనేసుకున్నారు, రియల్ ఎస్టేట్ అంతా వీళ్ళు చేసుకున్నారు. సో వీళ్ళు సంపాదించేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అమరావతి నుంచి వేరే చోటకి రాజధాని మార్చినట్టయితే అక్కడ భూములు మనం కొనుక్కుందాం, వాళ్ళు చేసిన వ్యాపారం మనం చేద్దాం అనేసి అలా పిటిషన్ వేయడం జరిగింది. అందులో ఏ అక్రమం జరగలేదు, అంత పారిశుద్ధ్యంగానే జరిగిందని చెప్పేసి హైకోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక ముట్టుకే అది. సో అది నమ్మవసరం లేదు. కాబట్టి ఆ 3 రాజధాని విషయంలో జగన్ నిర్ణయం కరెక్టేనా? అసలు అది కరెక్టేనా అంటే 3 రాజధానులు ఎప్పటికొచ్చి ఏ రాష్ట్రంలో లేవండి. ఒక వెస్టిండీస్లో, ఒక దక్షిణాఫ్రికాలో అనుకుంటా ఒక చోట ఉంటుంది. అది ఉంటుందంటే వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళ కంట్రీకి వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. మనకి కూడా చెప్పాలంటే ఢిల్లీ ఉందండి. ఢిల్లీ ఒక రాజధాని. ఇప్పుడు ఎకనామికల్ రాజధాని వచ్చేసి మనం ముంబై పెట్టుకున్నాం. అలాగే ఒక చోట కేంద్రీకృతమై ఉంటే అది కొంచెం ఇదే. కానీ ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్లో, మన ఎకనామికల్ సిచ్యువేషన్లో అమరావతి ముందు ఇది డెవలప్ చేసుకున్న తర్వాత ఏమైనా మనకు తర్వాత ఓపిక ఉన్నా, ఇంట్రెస్ట్ ఉన్నా తర్వాత ఏదో మార్చుకోవాలి తప్ప ఇప్పుడు ఎట్ ఎ టైం 3 రాజధానులు చేద్దాం అంటే పని అవ్వదు. ఇప్పుడు నిన్న సాయంత్రం నా ఫ్రెండ్ ఫోన్ చేసాడు. నేను చెప్పాను కదా పోలీస్ ఆస్పిరెంట్ అని. నాతో పాటు కోచింగ్ తీసుకున్న అబ్బాయి, తను క్యాస్ట్ రిజర్వేషన్ వల్ల జాబ్ రావడం జరిగింది. 2018లో జాబ్ వచ్చింది తనకి. తను రాత్రి ఫోన్ చేసాడు నాకు. ఫోన్ చేసి అంజీ ఒక 5,000 ఉంటే అరేంజ్ చేయరా, మాకు 2 months నుంచి శాలరీస్ లేవన్నాడు. ఎందుకు వచ్చింది దౌర్భాగ్యం ఉండదు? అంతలాగా మనం శాలరీస్ కూడా ఇవ్వకుండా అంత సంక్షేమం పనిచేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఎవడో మనిషి అన్నాక పుట్టిన తర్వాత ఏదో తినే బతుకుతాడు. ఇప్పుడు మనం ఇచ్చే సంక్షేమాలతో ఇప్పుడు ఒక ఫ్యామిలీకి ఇందాక నేను చెప్పినట్టుగా బిలో ప్రావర్టీ లైన్ ఉందనుకోండి, ఆడికి కొన్ని సంక్షేమాలు ఇచ్చినా పర్లేదు. ఈ కిలో బియ్యం అని చెప్పేసి, తర్వాత పెన్షన్ పెంచడం అని చెప్పేసి ఇవి ఇచ్చినా పర్లేదు. ఒక ఉన్నా లేకపోయినా చేయూత అని ఒకటి ఇచ్చేస్తున్నాడు, నేతన్న నేసం అని ఒకటి ఇచ్చేస్తున్నాడు, చేదోడు అని ఒకటి ఇస్తున్నాడు. ఇంకా రకరకాలుగా ఇంత డబ్బులు వేస్ట్ చేయడం అన్నది ఇది చాలా వేస్టింగ్ అని చెప్పేసి నా అభిప్రాయం. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమైనా ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో? అంటే ఆయన క్యాండిడేట్ సెలక్షన్ బట్టి ఉంటుంది. తర్వాత పవన్ కళ్యాణ్ సింగిల్గా అంటే మళ్ళీ ఈసారి కూడా కొంచెం కష్టం. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం, అంటే రాజకీయం అంటే మనం పైకి అనుకున్నట్టు కాదు. బూత్లోకి వెళ్ళిన తర్వాత బయట జెండా ఒకటి పట్టు తిరుగుతాడు, బూత్లోకి వెళ్ళాక ఓటు ఒకటికి వేస్తాడు. అది వేరే మ్యాటర్. నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అది నెక్స్ట్ టైం కూడా అంటే చంద్రబాబు ఇద్దరు కలిపి చేస్తే అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా చేస్తే కష్టం. ఇంకా ఇప్పటి వరకు అయితే జగన్ గారి ప్రభుత్వం మీద మీరు సంతృప్తిగా ఉన్నారంటారా? సంతృప్తి అంటే సంక్షేమ విషయంలో సంతృప్తిగానే ఉన్నామండి. అభివృద్ధి విషయంలో అయితే చెప్పాను కదా 0. అసలు అభివృద్ధి విషయంలో అయితే నా తరపు నుండి 0 మార్క్స్. తర్వాత అదే ఒక యాస్పిరెంట్గా, ఒక గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్గా అది కూడా 0 అసంతృప్తి. ఆ జాబ్ క్యాలెండర్ అయితే అది వీలైనంత వరకు దాన్ని మోడిఫై చేసి మార్చితే ఏమన్నా కొంచెం ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే పని అవుతుంది. వైఎస్ఆర్ హయాంలోనే బాగా జాబులు రిలీజ్ చేశారు, జగన్ గారు రిలీజ్ చేయట్లేదు అనే ఒక ముద్ర అయితే పడింది. ఉంటుందండి. అప్పుడు ఎకనామికల్ సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు ఎకనామికల్ సిచ్యువేషన్ వేరు. అప్పుడు వైఎస్ఆర్ గారు అంటే మనదే తెలంగాణ కలిసి ఉండేవాళ్ళం, బోల్డ్ అంతా
మా హైదరాబాద్ మన చేతిలో ఉండేది. తర్వాత ఏమో ఈ కేసీఆర్ లేడు ఎవరు లేడు ఇంకా అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే అది వేరే లెవెల్ అండి. అది పోలవరం కానీ ఆ పోలవరం కెనాల్స్ కానీ రియంబర్స్మెంట్ ఆయన పెట్టిన ఆ పథకాలు అవే పర్ఫెక్ట్గా మేనేజ్ చేసిన జగన్ గారి మీద సాఫ్ట్ గాను పాజిటివ్ గాను ఉండేది. ఈయన ఎక్స్ట్రా ఈ నవరత్నాలు ఉన్నాయి ఎక్స్ట్రా అనవసరం నాకు తెలిసి. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఎవరు సీఎం అయ్యేద్దాం అనుకుంటున్నారు? లాస్ట్ ప్రశ్న. ఇంకా ముగ్గురులో ఇప్పుడు మనకు ముగ్గురే క్యాండిడేట్లు కనబడుతున్నారు కాబట్టి మీరు అసలు ఎవరు సీఎం అవుతారు? నేనైతే మన ఫ్యూచర్ నా భావితరాలు బాగుండాలి. విజనరీ ఆయన విజనరీ అయితే వేరేగా ఉంటుంది. నేనైతే చంద్రబాబు గారు అనుకుంటాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ముందు ఎలా ఉండేది, ఇప్పుడు జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉందన్న. మామూలుగా పెరిగినాయి అంటే రేట్లు అది కామనే, అన్నీ పెరుగుతున్నాయి, ఇవి కూడా పెరిగినాయి. ఇంకా పోతే పిల్లలకి అమ్మఒడి అవి వేస్తున్నారు, మళ్ళీ ఇంకా డోక్రా వాళ్ళకి డబ్బులు కూడా వేస్తున్నారు. అంతా పర్వాలేదండి, బాగానే ఉంది. పెట్రోల్ డీజిల్ రేటు కొంచెం పెరిగింది కదా, దాంట్లో మామూలుగా అంటే రవాణా పెరిగింది కాబట్టి అవి అలా పెరిగిపోయి ఉంటాయి. పెట్రోల్ అంటే ఇంకా కామన్ అన్న, ఇంకా మనం ఏం చెప్తాం. అంటే మా పక్కింటి వాళ్ళకి ఇక్కడ వస్తుందన్న, మాకు ఏం ఇంకా రాలేదు. మామూలుగా ఇల్లు స్థలాలు ఇస్తున్నారు కదా, అవి వచ్చినాయి కదా, పర్వాలేదు బాగా. నిత్యావసర వస్తువులు విపరీతంగా రేట్లు కొంచెం పెరిగాయి కదా, దాన్ని బట్టి అవి మామూలుగా ఇంక పెరిగిపోతున్నాయి. మరి మనం ఏం చేయలేం కదా. ఏం చేయాలంటే కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. కొంచెం తగ్గించారనుకో ఇంకా పేదోడు కూడా కొనుక్కోగలడు. ఇప్పుడు ఆయిల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి, అది కూడా కొంచెం తగ్గితే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ డబ్బా తర్వాత అంతకుముందు 1400 ఉండేది, ఇప్పుడేమో 2400 అయిపోయింది. 1000 రూపాయలు పెరిగింది, కొంచెం తగ్గితే బాగుంటుంది. జగన్ రెడ్డి గారు వాలంటరీ పనితీరు పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. నవరత్నాలు అందరికీ అందుతున్నాయా? అందరికీ అంటే చెప్పలేమన్నా, కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. అందులో కూడా కేర్ చేస్తే బాగానే ఉంటుంది. అమ్మఒడి బాగానే ఉందన్న. మా ఇంటి పక్క వాళ్ళకి, మా ఇంటి అసలు వాళ్ళకి అందరికీ పడ్డాయి, పర్వాలేదు. రైతు భరోసాలు అవి కోపం నేస్తాం బాగా పడుతున్నాయి. పీజీ రివన్మెంట్ ఎలా? అది తెలియదు అన్న, నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు పింఛన్ వాళ్ళు అందరికీ డబ్బులు వచ్చి, మరి జగన్ గారు వచ్చారు, మా పింఛన్ వాళ్ళు అందరికీ డబ్బులు కట్ చేశారండి. మరి మేము ఎలా బతకాలండి? మాకు అదైతే మాకు కూడా డబ్బులు వేయాలి కదా. అందరికీ నవరత్నాలు అందరికీ ఉన్నాయి డబ్బులు, మాకు డబ్బులు లేవు పింఛన్ ఉన్న వాళ్ళకి. మరి మేము ఎలా బతకాలండి? మరి 20 రూపాయలు మాకే వేయాలి కదండి. 49 సంవత్సరాలు కష్టపడి బతకలేరు వాళ్ళు డబ్బులు వేస్తున్నారు. 50 రోజులు బతకలేడాడు, బతకలే కష్టపడి బతికేవాళ్ళు. మాకేమో ఈ సొట్టల గుడ్డలో మేము ఉన్నాము. మీరు ఆయన ఇచ్చిన డబ్బులతో మేము బతుకుతున్నాం, పింఛన్ డబ్బులతోటి. మరి డబ్బులు సరిపోతాయండి? మాకు సరిపోవు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే మొత్తం అందరికీ ఏ చూడండి అందరికీ ఇచ్చాడు. ఆటో వాళ్ళు డబ్బులు వేస్తున్నారు, మొగ్గల వాళ్ళు డబ్బులు వేస్తున్నారు, మా రిచ్చా వాళ్ళు డబ్బులు వేస్తున్నారు. వాళ్ళకేం పని? డబ్బులు ఉన్న వాళ్ళకి, మేము ఆటకెళ్ళే వాళ్ళకి మాకు డబ్బులు వేయాలా? అయితే మాకు ఆటకు వెళ్ళకపోతే మాకు కదా ఏదైనా వెళ్తాం అప్పుడప్పుడు పింఛన్ ఉన్న వాళ్ళు అండి. మరి మా డబ్బులు ఎందుకు ఖర్చు చేయాలండి? పింఛన్ డబ్బులు స్ట్రైక్ డబ్బులు మా డబ్బులు ఆఫ్ చేశారు ఇవ్వకుండా. మాకు స్థలాలు కూడా లేవు మాకు, మా వయసుని పెట్టి. మరి మేము ఎలా బతకాలి? మాకు న్యాయం చేయండి. మాకు మీరు ఏదో న్యాయం చేస్తారని చెప్పి ఆ సాలీ ధనవంతుడికి, సాలీలకి, మొగ్గాలు వేసుకున్న వాళ్ళకి, రిచ్చా వాళ్ళకి, ఆటో వాళ్ళకి వాళ్ళ డబ్బులు వేస్తారు. ధనవంతుడికి కూలిపాటికి వెళ్ళి మేము సముద్ర వారినేమో పడిపోయిన ఇళ్ళలో, గోళ పడిపోయిన ఇళ్ళకి మీరు కాపురాలు చేస్తున్నాం. మాకు డబ్బులు వేయట్లేదు. ఒకసారి వచ్చి మీరు చెకింగ్ చేసుకుంటే తెలుస్తుంది మీకు, మేము ఎక్కడ బతుకుతున్నామో ఎక్కడ ఉంటున్నామని చెప్పేసి. వైఎస్ఆర్ ఉన్నప్పుడు గొట్టి వేసారు, ఆ గొట్టు కొంతకాలం కాసింది, 4-3 సంవత్సరాలు. ఈ గొట్టినంతా ఇప్పుడు భూమిశోధన అయిపోయింది, తెరదెబ్బ కరెంట్ దెబ్బకి తట్టి అయిపోయింది అది. ఇప్పుడు మళ్ళీ మాకు గొట్టి వేయాలండి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధరాత్రి నిద్ర పట్టకుండా బయట కూర్చోంటున్నామండి. ఏదైనా గాలి మమ్మ వర్షం వస్తే, తుఫాను జరిగితే ఎక్కడికి వెళ్ళాలి దారి లేదు మాకు వేరే గతి లేదు. మాకు కూలిపాటుకి వెళ్ళి ఏ పూటగా పూట బతికి తెచ్చి తినేవాళ్ళు, ఏ పూట తింటే ఓ పూట తినట్లేదు. మరి మీకు మాకు న్యాయం చేయాలండి. మాకు పింఛన్ అందరికీ మాకు డబ్బులు సైకిల్ డబ్బులు పడాలండి. మాకు వయసులో ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు కష్టపడి తినేవాళ్ళు. మాకు మరి ముసలి మేము ఎలా బతకాలని బతుకుతామండి. చంద్రబాబు నాయుడు ఇచ్చి నా న్యాయం జరిగింది. మీరు ఎదుక్క న్యాయం చేస్తారంటే మొత్తం కోసి పారేసేది. మేము బతకొద్దా? మేము
ఇది స్థలాలు ఖర్చు చేశారు. సింగల్ వాళ్ళకి మొగ్గు చచ్చిందానికి వీలు లేదు, పిల్ల చచ్చిందా పిల్ల చచ్చుడికి లేదు.